బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే దానం నాగేందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు, నేను మాత్రం కాంగ్రెస్లోనే ఉన్నానంటూ ఇటు దానం నాగేందర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీయే గెలుస్తుంది, అలాగే గ్రేటర్ హైదరాబాద్లోని 300 డివిజన్లలో నేను తిరుగుతాను, తిరిగి క్యాన్వాసింగ్ కూడా చేస్తాను అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు కాంగ్రెస్ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వాటిని వివరిస్తా, అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాను దగ్గరుండి అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇటు స్పీకర్ విచారణ సమయంలో దానం వ్యాఖ్యలకు ఒక రకంగా ఇంపార్టెన్స్, ఇప్పుడు దానంపై వేటు తప్పదంటూ కొంతకాలంగా చర్చ నడుస్తుంది. దానం వ్యాఖ్యలతో ఇటు క్లారిటీ త్వరలోనే మరియు ఉప ఎన్నిక ఉండబోతుందా, నేను కాంగ్రెస్లోనే ఉన్నాను, కాంగ్రెస్కి క్యాన్వాసింగ్ కూడా చేస్తాను ఉప ఎన్నికలో, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను, 300 డివిజన్లో కాంగ్రెస్ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తానని సెన్సేషనల్ కామెంట్స్ అనొచ్చు. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం, దాని తర్వాత డిస్కస్ చేద్దాం. ఈరోజు బంజారాహిల్స్లో వెంకటేశ్వర కాలనీ డివిజన్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనతో పాటు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కమిషనర్ గారు జెడ్సీ గారితో ఈరోజు విజిట్ పెట్టుకొని ఈరోజు పొద్దున్న నుండి కూడా జైరా నగర్, ఇక్కడ ఉన్నటువంటి సింగాళకుంట, అదే విధంగా మరి మిగతా బస్తీలు పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే విధంగా జిఎం వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డు డిఈ కానీ, మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఈరోజు ఇక్కడ ఏరియాలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా కేబుల్స్ కనబడొద్దు, మరి పోల్స్ కనబడొద్దు బస్తీలలో స్పెషల్లీ అని దానికి 4,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే విధంగా రాబోయే రోజుల్లో సుమారు 390 ఇప్పటికే మనకు 500 పై చిల్కు ఎంజీడీ వాటర్ హైదరాబాద్ కు వస్తూ ఉంటే గోదావరి నుండి అదనంగా మనకు వచ్చేటువంటి వాటర్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన ఉంది, జనవరి నుండి హైదరాబాద్ సిటీలో రోజు మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఏదైతే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ లో కానీ కేబినెట్ మీటింగ్ లో చెప్పినందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది ఎప్పటి నుండో తెలంగాణ హైదరాబాద్ సిటీ ప్రజల యొక్క చిరకాల వాంఛ. అదే విధంగా హైదరాబాద్ లో ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ని 300 డివిజన్లుగా దాన్ని అన్ని పక్కన ఉన్నటువంటి మున్సిపాలిటీస్ ఇందులో మెర్జ్ చేసి హైదరాబాద్ సిటీని ఇంకా విస్తరించాలని, ప్రపంచంలో గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందినటువంటి సిటీని ఇంకా అభివృద్ధి చేయడానికి అది దోహదపడుతున్న ఆలోచనతోని మొన్ననే మీరు చూశారు జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ లో కానీ ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి అదృష్టం శాతం కోర్టు కూడా మరి జిహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయానికి, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి కోర్టు కూడా ఎక్కడ అభ్యంతరం తెలపలేదు. నేను మరి జ్యుడిషియరీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే హైదరాబాద్ సిటీ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మరి మల్టీనేషనల్ కంపెనీస్ ని ఈరోజు తీసుకురావడంలో దోహదపడుతుంది అంటే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి హైదరాబాద్ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, కుల మతాలకు అతీతంగా మీరు చూసారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ఇతర కమ్యూనిటీ కానీ అందరూ కలిసి పని చేసేటువంటి ఒక సాంప్రదాయం హైదరాబాద్ ఆ ట్రెడిషన్ ఉంది. ఆ ట్రెడిషన్ ని కాపాడాలన్నటువంటి తపననే ముఖ్యమంత్రి గారికి ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు అభివృద్ధి విషయాల్లో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా మొన్న ప్రధానంగా కార్పొరేటర్స్ అందరికీ 2 కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. దానివల్ల కూడా మనకి ఇంకా అభివృద్ధి ఇంకా వేగవంతం అయితే అవకాశం ఉంది. కాబట్టి అలాగా కార్పొరేటర్స్ అందరూ కూడా మేము ఈ డివిజన్ లో మరి పెద్ద ఎత్తున దృష్టిని కేంద్రీకరించి అభివృద్ధి మీద దృష్టి పెట్టి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కంటే ముందు జిహెచ్ఎంసీలో 100% 300 సీట్లు మనమే గెలుచుకుంటే తప్ప హైదరాబాద్ అభివృద్ధి జరగదన్న విషయాన్ని గ్రహించుకొని పనిచేయాలని కోరుకుంటూ, ప్రధానంగా ఈరోజు జైరా నగర్ పెద్దలు, బస్తీ కమ్యూనిటీ వాళ్ళు, స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు, మరి అందరూ 2-3 కమిటీస్ ఉన్నాయి, అన్ని కమిటీ వాళ్ళు వచ్చి మాకు విన్నత పత్రం ఇచ్చినందుకు, అదే విధంగా మన కిందనే ఉన్నటువంటి మిగతా బస్తీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. అన్ని సమస్యలకు ఈరోజు పరిష్కారం మార్గం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారు చెప్పారు షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేయాలని. ఎండి అశోక్ కుమార్ గారితో కూడా పొద్దున మాట్లాడితే ఆయన కూడా మాకు ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా
షార్ట్ టెండర్లు పెట్టి ఇచ్చేస్తామని చెప్పారు. వారికి కూడా ధన్యవాదాలు. జిహెచ్ఎంసీ 300 మీరే గెలవాలంటారు. ఏ పార్టీ గెలవాలి? పార్టీ పరంగా కాంగ్రెస్ గెలుస్తుంది కదా, ఇంకే గెలిస్తే వేరే పార్టీ గెలుస్తుందా? ముఖ్యమంత్రి గారు ఇంత బడ్జెట్ ఇచ్చి ఇన్ని అభివృద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుందని నువ్వు తిరకాసు మాటలు ఎందుకు? మీరు ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ చెప్తున్నాం కదా. కాంగ్రెస్ 300 జోన్లలో కాంగ్రెసే గెలుస్తుంది, మీరు ఏ పార్టీలో ఉన్నారని ప్రశ్నిస్తే నేను కాంగ్రెస్లోనే ఉన్నాను అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. మొత్తం మీద ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాను అంటూ, అలాగే ఒక్కసారి ఇప్పుడు స్పీకర్ విచారణ జరుగుతున్న సమయంలోనే మరి దానం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. దీనికి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు దానంపై వేటు తప్పదనుకుంటూ కొంతకాలంగా చర్చ కూడా నడుస్తుంది. మరి దానం వ్యాఖ్యలతో క్లారిటీ వస్తుందా? త్వరలోనే ఉప ఎన్నిక ఉండబోతుందా? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఈయన చేసిన ఈ కామెంట్స్ సెన్సేషనల్ కామెంట్స్, ఇప్పుడు ఇవి కూడా ప్రూఫ్ కాదని ఇటు స్పీకర్ అనే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆల్రెడీ 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తూ స్పీకర్ దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తే, ఇప్పుడు స్పీకర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చేలాంటి కామెంట్స్ దానం నాగేందర్ చేశారు. రీసెంట్గా కడియం శ్రీహరి కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ ఆయన చేస్తే, వారందరికీ విరుద్ధంగా దానం నాగేందర్ అందరికీ షాక్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని తీవ్రమైనటువంటి ఇరకాటంలో పెట్టేటువంటి స్టేట్మెంట్ దానం నాగేందర్ చేశారు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కానుంది. ఖైరతాబాద్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ బీఆర్ఎస్ గుర్తుపైన, తర్వాత కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన